ప్రపంచ రక్తదాతల దినోత్సవం వరల్డ్ బ్లడ్ డోనర్ డే ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటారు. రక్త గ్రూపులను కనుగొని వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్స్టీనర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ 2026 ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ఈ ఏడాదికి వన్ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ, గివ్ బ్లడ్, సేవ్ లైవ్స్, ఒక్క చుక్క మానవత్వం, రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి అనే నినాదాన్ని ఖరారు చేసింది. ఇది రక్తదానం అనేది కేవలం ఒక వైద్య ప్రక్రియ మాత్రమే కాదని, మానవత్వానికి, కారుణ్యానికి ప్రతీక అని గుర్తుచేస్తుంది. తెలుగు రాష్ట్రాలలో అవగాహన కార్యక్రమాలు హైదరాబాద్లో బ్యాక్థాన్, గచ్చిబౌలి స్టేడియంలో బ్లడ్ వారియర్స్ అనే ఎన్జీఓ ఆధ్వర్యంలో వందలాది మంది వెనక్కి నడుస్తూ బ్యాక్థాన్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. థలసీమియా వంటి తీవ్రమైన రక్తహీనత వ్యాధులపై సమాజంలో అట్టడుగు వర్గాలకు అవగాహన కల్పించడానికి ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. రక్తదాన శిబిరాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ట్యాంక్ బండ్ నుండి సచివాలయం వరకు భారీ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన రియల్ లైఫ్ స్టోరీస్. జేమ్స్ హ్యారిసన్, ఆస్ట్రేలియా. 88 ఏళ్లపాటు జీవించిన జేమ్స్ తన జీవితకాలంలో ఏకంగా 1173 సార్లు రక్తదానం చేశారు. ఆయన రక్తంలోని ప్రత్యేక యాంటీబాడీస్ వల్ల ఏకంగా 24 లక్షల మంది నవజాత శిశువులు ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడ్డారు. పంకజ్ దైమా కుటుంబం. రాజస్థాన్కు చెందిన పంకజ్ దైమా కుటుంబం తమ ఇంట్లో పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి ఏ వేడుక జరిగినా తప్పకుండా రక్తదానం చేయడాన్ని ఒక సంప్రదాయంగా మార్చుకున్నారు. సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ తమ కుమార్తె వివాహం నాటికి ఏకంగా 101 యూనిట్ల రక్తదానం చేయాలని ప్రతిజ్ఞ చేసి పలువురు ప్రాణాలను కాపాడుతున్నారు. రక్తదానం గురించి కొన్ని ముఖ్యమైన నిజాలు. రక్తదానం చేయడానికి ఆసక్తి ఉన్నవారి కోసం భారత ప్రభుత్వం ఈ రక్తకోష్ అనే ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. గోల్డెన్ బ్లడ్ అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపులో ఒకటైన ఆరిజినల్ రక్తాన్ని గోల్డెన్ బ్లడ్ అని పిలుస్తారు. ప్రపంచంలో 50 మందికి మాత్రమే ఈ రక్తం ఉంది. గతేడాది బెంగళూరుకు చెందిన ఒక మహిళలో ఈ అరుదైన రక్తం ఉన్నట్లు గుర్తించారు. రక్తదాతలు నిజమైన ప్రాణదాతలు. మీరు సమీపంలోని బ్లడ్ బ్యాంక్ లేదా క్యాంపుల ద్వారా రక్తదానం చేసి మరొకరికి జీవితాన్ని ఇవ్వవచ్చు. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆలోచిస్తున్నారా? మీ సమీపంలో రక్తదాన శిబిరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి లేదా దానికి సంబంధించిన అర్హత, ఎలిజిబిలిటీ వివరాల గురించి నేను మీకు సమాచారం అందించగలను.